శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశా పద్మకేసరివర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సా మాం పాతు సరస్వతీ భగవతి భారతి పూర్ణేందు బింబాననా వినాయక 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 నిన్ను వినా బ్రోతుటకు వినాయక నిన్ను వినా బ్రోతుటకు వినాయక నిన్ను వినా బ్రోతుటకు వేరవరు వేరవరు విఘ్నరాజ వినాయక రక్షక రమ రామ రామ కోదండ రామ పట్టాభిరామ కళ్యాణ రామ రామ హరి గణపతి సరసీరుహారుణాయుగ చరణ సరసీరుహారుణాయుగ చరణ సతతం త్రితజన హంసధ్వనిరాగ
సరసి రుకారుణాయుగ చరణ సతతం త్రితజన సంకట హరణ పరమ కృపాసాగర గణపతి ఓం గణపతి ఓం గణపతి ఓం గణపతి గం గం గణపతి గం గం గణపతి గం గం గణపతి గణపతి ఓం గం గం గణపతి గం గం గణపతి గం గం గణపతి గణపతి ఓం గణపతి ఓం గణపతి ఓం గణపతి ఓం ఓం గణపతి ఓం గం 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 గణపతి ఓం గణపతి ఓం జై గణపతి ఓం గం 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 గడి గణపతి ఓం జై జై గణపతి గణపతి ఓం సరసీరు కరుణాయుగ చరణ సతతం త్రితజన సంకట హరణ పరమ కృపాసాగర పరమ కృపాసాగర పరశుగుణ పాలిత జన గోపాల దాస వినాయక గణపతి గణపతి ఓం గం గం గణపతి గణపతి ఓం గం గం గణపతి గణపతి ఓం జై జై గణపతి గణపతి ఓం జై 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 గణపతి గణపతి जय बोलो गणेश महाराज की जय। चक्रवाक परिलसत कोदंड दंडम करे चक्रम चोर्ध्व करे न बाहुयुगले शंखम शरम दक्षिणे बिभ्राणम जलजात पत्र नयनम भद्राद्रि मुद्रिस्थितम् केयूरादि विभूषितम् सौमित्रियुक्तं भज श्यामलम् हरे हरे అందరూ నిద్రావస్థలో ఉన్నట్టున్నారు. నిద్ర వస్తుందంటే ఏం తాగుతాం? కాఫీనో, టీయో, బూస్టో, బోర్నవిటానో తాగుతాం. అవన్నీ తాగితే ఏమొస్తాయండి?
అనారోగ్యం వస్తుంది. మరి ఏం తాగితే వస్తుంది? పిబరే రామరసం, పిబరే రామరసం, రసమే పిబరే రామరసం, పిబరే రామరసం. మీరు తాళంతో చక్కగా అలా వస్తుంటే ఎంతసేపైనా పాడుకుంటారు. పిబరే రామరసం, రసమే పిబరే రామరసం, పిబరే రామరసం. జనన మరణ భయ శోక విదూరం. నేను ఒక్కనే పాడుకుంటే ఏం బాగుంది? రామ రామ కోదండ రామ పట్టాభిరామ రామ. అందరూ రామ రామ కోదండ రామ పట్టాభిరామ రామ. రామ రామ కోదండ రామ పట్టాభిరామ రామ. జయ జయ రామ జానకి రామ, జయ జయ రామ జానకి రామ, జయ జయ రామ సీతారామ, జయ జయ రామ దశరథ నందన, జయ జయ రామ జయ రామ. జనన మరణ భయ శోక విదూరం, సకల శాస్త్ర నిగమాగమసారం, పిబరే రామరసం, రసమే పిబరే రామరసం. జయ జయ రామ, జయ జయ రామ, జయ జయ రామ, జయ జయ రామ, జయ జయ రామ జానకి రామ, జయ జయ రామ. రామ లక్ష్మణ జానకి, జయ బోలో హనుమాన్. రామ లక్ష్మణ జానకి, 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 జయ హనుమాన్. రామ లక్ష్మణ జానకి, జయ హనుమాన్. జయ जय बोलो रामचंद्र महाराज की, जय बोलो सीता माई की, जय बोलो लक्ष्मण भरत शत्रुघ्नुలకు, जय बोलो धीर वीर सूर पवन सुत हनुमान की. అది కావాల్సింది మనకి. భక్త మహాశయులారా, ఎల్లారెడ్డిపేట ఈ పేటను తీసేద్దాం కాసేపు. ఎల్లరూ ఎరిగినటువంటి పేట అది ఎల్లారెడ్డిపేట, అందరికీ తెలిసిన పేట. ఎట్లా తెలిసిందండి? ఒకటా, రెండా, మూడా, నాలుగా, ఐదా, దాదాపు 40 నుంచి 50 సంవత్సరాలు
అఖండ హరినామ సంకీర్తనతో జరిగినటువంటి దివ్యక్షేత్రం ఇది. ఒక్కసారి కేవలం రామచంద్ర మహారాజుకి జై. అయ్యా 63 సంవత్సరాలు అంటే నేను పుట్టలే. పుడితే ఏమన్నా పారాడుతూ వచ్చేవాడినేమో అప్పటికి, అంతే కదా. సరే, ఎల్లారెడ్డిపేటలో అమ్మగారు లక్ష్మి గారు, అంతేనా, మాకు భాగవత సప్తాహంలో హరినామ సంకీర్తన చేస్తూ అందరినీ ఆనందింపజేస్తున్నటువంటి అమ్మ ఈ బిడ్డను కరుణించింది. అమ్మ అంది కదా, నాయనా నాయనా, మా ఊళ్ళో శ్రీరామనవమి చాలా వైభవంగా చేస్తాం, ఎంతోమంది భక్తులు వస్తారు. శ్రీరామనవమి చేసిన తర్వాత మరి దాని గురించి మనకేమన్నా తెలియాలి కదా. అవును కదా, మరి మాకేమన్నా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అమ్మ నా మీద కరుణ చూపించింది. బాబు రమ్మనమంది ఆవిడ. అసలు ఈ ఊరు ఎలా ఉంటుందో కూడా తెలియదు, ఎందుకంటే నేను పుట్టలేదుగా, ఇప్పుడే పుట్టా. ఇంకో విచిత్రం ఏంటంటే రాముడు గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు, తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఏమండి, రాముడు మాకు తెలియదా? మనం ఎవరన్నా చూసామా రాముణ్ణి? ఎవ్వరూ చూడలేదు. కానీ అందరం చూసామండోయ్. ఎట్లా చూసాం? హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే, హరే రామ 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 హరే హరే. ఇప్పుడు చెప్పండి, రాముడు ఎవరికైనా తెలియదా? అందరికీ తెలుసు. ఎలా ఉంటాడు ఆయన, ఎందుకు వచ్చాడు, మనతో ఎందుకున్నాడు. ఎక్కువగా విసిగించను మిమ్మల్ని. బాగా ఆకలేసింది, అన్నం తిన్నాం, రామచంద్రమూర్తి వారి యొక్క ప్రసాదం తిన్నాం, అప్పుడప్పుడు నిద్ర వస్తూ ఉంటుంది. నిద్ర రాకుండా ఉండడానికి మధ్య మధ్యలో కాస్త మరి అప్పుడప్పుడు హరినామ సంకీర్తన మనం చేయగలిగింది ఏం లేదు. హరినామ సంకీర్తన ఎందుకు? కలవు స్మరణాన్ముక్తి. 2 విషయాలు చెప్తాను, అందుకే హరికథలు పెట్టాలి. ఒకసారి నారద మహర్షి వైకుంఠానికి వెళ్ళాట. నారాయణమూర్తి దగ్గరికి వెళ్ళాడు. ఏమండి తాతయ్య గారు అన్నట్ట. ఏమిటో ఎప్పుడు చూసినా నారాయణ నామ సంకీర్తన చేస్తూ ఉంటావు కదా, నువ్వు తాతయ్య అంటావేమిటయ్యా భూలోకం వాళ్ళలాగా అన్నట్ట. అవును, నాకు తాతయ్యవే. ఎందుకు? మా నాన్నెవరు? బ్రహ్మ. బ్రహ్మ ఎవరు? మీ అబ్బాయి. మరి నువ్వు తాతయ్యవే కదా. ఓహో, మంచి లాజిక్కే అడిగావు, బాగానే ఉంది.
ఏం కావాలి నీకు? స్వామి, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగం, కలియుగం అని 4 యుగాలు ఉన్నాయి. అమ్మ ఎవరికైనా తెలుసా? మా ఫ్రెండ్స్ బాగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు చదువుల్లో అప్పుడప్పుడు కృతయుగ, త్రేతాయుగ, ద్వాపర యుగ, కలియుగ అని ఇంగ్లీష్లో చెప్తున్నాం. మేము తెలుగులో చెప్పడం మానేసాం, ఎప్పుడో మానేసాం. నేను కూడా ఉపాధ్యాయుడినే కాబట్టి పక్కన చెప్దామని. అప్పుడు స్వామి కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో అందరూ కూడా నీ యొక్క స్థానాన్ని వైకుంఠానికి చేరడానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి కదా. మరి కలియుగంలో కలిపురుషుడు వస్తూ ఉంటాడు కదా. మరి కలిపురుషుడు వచ్చినప్పుడు మమ్మల్ని యజ్ఞాలు చెయ్యనివ్వడు. ఎందుకు? నేను ఎప్పుడో జపం చేసుకుంటూ ఉంటా. హరే రామ హరే రామ 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 హరే హరే జపం చేసుకుంటే కర్ణ పిచాచి పలుకుతుంది సెల్ ఫోను. మా అంటూ ఉంటా, ఇంకో అమ్మాయి ఏమిటో ఫోన్ వచ్చింది, ఎల్లారెడ్డిపేట నుంచి ఏమన్నా ఫోన్ వచ్చిందేమో చూడు, శ్రీరామనవమికి ఏమన్నా హరికదేమన్నా అడుగుతున్నారేమో, ఇదే ధ్యాస. ఇంకేమిటి? హరినామ సంకీర్తనే ఉంది. లేకపోతే ఇంకోటి ఏదో వస్తుంది. ఇదిగో మా ఎవరో శ్యామ్ సుందర్ గారిని కీబోర్డు వారు ఫోన్ చేస్తారు. మరి వారు ఏమన్నా ఎక్కడన్నా నాది మొన్న ఎల్లారెడ్డిపేటలో హరికథ విన్నారు కదా, ఇంకో చోట ఏమన్నా నాది ఏమన్నా హరికథ పెట్టించారేమో చూడు. ఇదే గోళ. హరినామ సంకీర్తన లేదు, ఏమీ లేదు. కానీ ఎలాగా? కలౌ స్మరణాన్ ముక్తి. ఒక్కసారి మనం అందరం ప్రత్యక్ష దైవం అనేటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళొద్దామా? ఒకసారి అందరం నాతో పాటు మీరు కూడా వస్తారా? ఒకసారి ఇక్కడే ఉందాం. ఇక్కడే ఉండి తిరుపతి ఒకసారి వెళ్ళొద్దాం. ఎందుకు వెళ్ళాలండి తిరుపతి? ఎందుకు వెళ్ళాలంటే వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది, స్వామిని చూసిన వాళ్ళకి తెలుస్తుంది. నయనానందకరంగా స్వామిని చూసి ఆనందపడి ఆనందాశ్రువులతో ఆశువుగా అన్నమాచార్యులు వారు రాసిన కీర్తన విందామా? అదివో అల్లదివో శ్రీహరివాసము. ఇక్కడే ఉందండి. అదివో 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 అల్లదివో శ్రీహరివాసము. అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. అది వెంకటాచలమఖిలోనతము. అదివో బ్రహ్మాదుల కపురూపము. అది వెంకటాచలమఖిలోనతము. అదివో బ్రహ్మాదుల కపురూపము. అదివో నిత్య నివాసమఖిలములకు. వెంకటరమణ 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 గోవింద. అదివో నిత్య నివాసమఖిలములకు. అది
హరణ అనండి. ఓకేనా? వెంకటరమణ 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 గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము శ్రీ హరివాసము శ్రీ హరివాసము వెంకటేశ నమో శ్రీనివాస నమో వెంకటేశ నమో శ్రీనివాస నమో వెంకటేశ నమో శ్రీనివాస నమో గోవింద గోవింద వెంకటరమణ గోవింద 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 వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద హరివో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద వడ్డికాసులవాడ వెంకటరమణ గోవింద. అబ్బా ఇది ఆనందం. అందుకే హరిదాస్ అన్నారు, హరికి దాసుడు పట్టుబట్టలు గట్టి మెడలో దండ వేసుకుని చేత చెడతలు పట్టి హరినామ సంకీర్తన చేస్తామని ఒట్టేసి మరి ఇక్కడికి వచ్చాం. అది చేయకపోతే ఎందుకండి?